చాలా మంది మనసు చూడండి ఎప్పుడు చెడ్డగా ఉంటుంది. ఎందుకో తెలియదండి. ఒక కుటుంబంలో మన దగ్గరున్నా దూరానున్నా సేవకులైనా విశ్వాసులైనా ఎందుకో చాలా మంది మనసు ఎప్పుడు ఎదుటోడు గురించి చెడ్డగానే ఆలోచిస్తారు. చూడండి, ఎదుటోడు గురించి చెడ్డగానే ఆలోచిస్తారు, మంచిగా ఒక్కడు కూడా ఆలోచించదు. ఎక్కువ 90% ఒక వ్యక్తి గురించి అయినా సమాజం గురించి అయినా ఎదుటివాడి గురించి అయినా మన ఎదుటిన పక్కన ఉన్నవాడి గురించి అయినా కూడా చెడ్డ మనసు కలిగి ఉంటారు. ఎక్కువ చూడండి, ఎందుకుంటారో తెలియదు. అంటే వాళ్ళ జ్ఞానం లేదనమాట. ఏముంది వాళ్ళలో? దుష్టత్వం ఉంది. అంటే ఒక మాట చదువుకొని దుష్టులనే వాళ్ళు ఎలా బైబిల్ చెబుతుందని అన్నాడు. ఎందుకంటే మనుషులు ఏంటంటే నచ్చితే ఒక మాట, నచ్చకపోతే ఒక విధానం ఉంటుంది. నచ్చితే ఒక రకం ఉంటారు, నచ్చకపోతే మరొక రకం ఉంటుంది. ఇది మనిషి సైకాలజీ. ఏదో 100 మంది పరుగులు తీస్తున్నారు కానీ అదే బతికలు పరుగులు తీస్తున్నారు. నిజంగా అది బతికో కాదనేది చచ్చిపోయిన వాళ్ళు తెలుసు. బతుకున్నప్పుడు కూడా తెలుస్తుందండి. నేను బతికొండా కాదని నా నోటి మాట ద్వారా తెలిసింది, నా క్రియ ద్వారా తెలిసింది. మీరు బతికొండా కాదని సంగతి ఎప్పుడు తెలిసింది? మీ క్రియను బట్టి, మీ నోటి మాటను బట్టి, మీ తత్వాన్ని బట్టి తెలుస్తుంది.